శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణమికి సప్తాహాలు పూర్తి చేసుకునే క్రమంలో ఈరోజు 7వ సప్తాహంలో 3వ రోజు పారాయణ చేసుకోబోతున్నాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10. యోగీశ్వరుడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక విద్యను అందించి ధర్మాన్ని పోషిస్తారు. సద్గురువులందరూ వీరి రూపాలే. వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరిస్తారు. అయినా వారు కూడా తాము సద్గురువును సేవించి తరించామని చెప్పి సాధకులకు ఆదర్శమవుతారు. శ్రీ దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించానని భాగవతంలో చెబుతారు. పుట్టగానే ప్రణవముచ్చరించి ఉపనయనమవగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణునిలాగా సద్గురువును సేవించారు. వీరు తామే దైవమని గురువులమని చాటుకోరు. భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు. శ్రీ సాయి కూడా తాము పేద ఫకీరునని, భగవంతుని బానిసనని మాత్రమే చెప్పేవారు. ఏ పండు తాను పండునని చాటుకోదు, వెలుగు వెలుగునని చాటుకోదు. శ్రీమతి తార్కాడ్ ఆమె కుమారుడు 1917లో షిరిడి వచ్చారు. ఆ కుర్రవాణ్ణి 18 రూపాయలు దక్షిణ అడిగారు బాబా. అది తీసుకురావడానికి వెళ్లేసరికి ధ్రువ చరిత్ర చదివి వివరిస్తున్నాడు జోగ్. ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి, సాయి, నన్నక్కడికి ఎందుకు పంపారు? మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు గల మానవులే కాని దైవ స్వరూపులు కారని అతడు చెబుతున్నాడు. భగవంతుడు తనను నింద చేసినా కోపించడు గాని మీ వంటి సాధువులను చులకన చేస్తే సహించడు కదా అన్నాడు. బాబా నవ్వి, అతడు చెప్పింది నిజమే. నేను ఫకీరునే కాని దైవాన్ని కాదు. దైవం ఎంతో గొప్పవాడు, ఆయనతో ఎవరూ పోలరు అన్నాడు. ఆ పిల్లవాడు, సాయి, మాటలతో మమ్ము ఏమారుస్తున్నారు కాని మీరు దైవమే అన్నాడు. బాబా అతని తల నిమురుతూ, నీవు నిత్యము సద్గ్రంథ పారాయణ, నామజపము చేయి అన్నారు. కుర్రవాడు, అది మధ్యలో ఆగిపోతే దోషం కనుక చేయను అన్నాడు. సాయి సంతోషంగా అతని తల్లితో, నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావే అని అతని మీద తమ యోగ దృష్టిని సారించారు. నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూచాము. సాయి కేవలం యోగం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలచే కొందరు వ్యక్తులు ఆయన ఏమి అభ్యసిస్తారోనని గమనించేవారు. యోగులు తమ జీర్ణకోశం శుభ్రం చేసుకునేందుకు 3 అంగుళాల వెడల్పు, 22 అడుగుల పొడవు కల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మింగి అరగంట జీర్ణకోశంలో ఉంచి తరువాత నెమ్మదిగా బయటికి లాగేస్తారు. కానీ బాబా చేసిన ఈ ధౌతి అద్భుతం. 3 రోజులకొకసారి ఆయన బావి దగ్గరికి వెళ్ళి పేగులు వెడలగక్కి నీటిలో కడిగేవారు. తరువాత వాటిని చెట్టు కొమ్మపై ఆరబెట్టి తిరిగి మింగేవారు. షిరిడి నివాసి అప్పాభిల్ అనేవాడు రాత్రులలో పహరా కాచేవాడు. అతడొక రాత్రి మసీదు చేరి అక్కడ బాబా దేహం ముక్కలుగా పడి ఉండడం చూచాడు. ఎవరో దుర్మార్గులు ఆయనను హత్య చేశారని భావించాడు. మొదట ఆ సంగతి మునుసబు కరణాలతో చెబుదామనుకున్నాడు. కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటకు రాలేదు. మరుసటి ఉదయం మసీదుకెళ్ళొస్తున్న వారెవరూ ఆ ప్రస్తావనే చేయడం లేదు. ఆశ్చర్యంతో అతను మసీదుకెళ్ళేసరికి బాబా అతనిని చూచి, రాత్రి భయపడ్డావా అన్నారు. సాయి ఖండయోగం చేసేవారని తర్వాత అందరికీ తెలిసింది. సాయి మసీదులో నేలపై పడుకోవటం చూచి నానాసాహెబ్ డెంగలే 4 మూరల పొడవు, జానెడు వెడల్పు గల చెక్క సమర్పించాడు. ఆయన దానిని సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పు నుండి 3 కిందకు వేలాడదీశారు. రాత్రి దానికి 4 మూలల ప్రమిదలు వెలిగించి వాటి మధ్యన నిద్రపోయేవారు.
ఆ బల్లనే మోస్తాయో లేదోననిపించే ఆ గుడ్డ పీలికలు ఆయనను కూడా మోయడమే చిత్రం. అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. ఆయన ఆ బల్ల మీదికి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేది కాదు. అంతవరకు క్రిందనే ఉన్న బాబా దానిపై పడుకొని కనిపించేవారు. అలానే దిగేవారు. అది చూడ్డానికి జనం విరగబడుతూ ఉంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి ధునిలో వేశారు. మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగలవారికి అది సాధ్యం. నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపైన ఉంచి నా హృదయంలో జరిగే దైవస్మరణను గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారు. షిరిడీలో రోడ్డు పక్కన లెండి తోపు ఉన్నది. బాబా రోజు 2 పూటలా అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు. అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవారు. అతడిలా చెప్పాడు. ఆ తోపులో ఒక చోట 2 అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైనొక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేను ఆ దీపాన్ని కనిపెట్టుకొని ఉండేవాణ్ణి. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుండి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దగ్గరే 2 బకెట్లతో నీరు పెట్టేవాణ్ణి. ఆయన ఆ నీరు అన్ని వైపులకు చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూచేవారు. అప్పుడు ఆయన మంత్రమేదైనా చదివేవారేమో తెలియదు. అలానే ఊరికి ఉత్తరాన ఉన్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవారు. ఆ పక్కనే 5 అడుగుల లోతు గొయ్యి ఆయనే తవ్వారు. అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసేవారు గాని ఎవరూ గమనించలేకపోయారు. దాసగను ఒక వివరం చెప్పాడు. సాయి అరుదుగా మధ్యాహ్నం 1-2 గంటల మధ్య తామొక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకొని ఒక గుడ్డ సంచి నుండి 10-15 కాసులు బయటకు తీసేవారు. వాటిలో దమ్మిడి, అణ, అర్ధణ, కాణి, పేడ, పావల, ₹1 రూపాయి కాసులుండేవి. అవన్నీ అరిగిపోయినవే. సాయి ఒక్కొక్క కాసును తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని గొణిగేవారు. ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో వేసి దాచేసేవారు. ఆయన ఆ రీతిన భక్తులు ఎరుగకనే వారి దుష్ట సంస్కారాలను అరగతీసి పవిత్రం చేసేవారు కాబోలు. వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగానే ఉంచేవారు. శ్రీ సాయి బయటకు వెళ్ళేటప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏమో గొణుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు. తర్వాత ఒక్కొక్క దిక్కు వైపుకు తిరిగి అలానే చేసి తదేకంగా చూచేవారు. ఒకప్పుడు ఎవరినో మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు. లేక రాయి విసురుతానని బెదిరించేవారు. లేక చెడ్డగా తిట్టేవారు. తెలియని వారు ఆయన పిచ్చివాడనుకునేవారు. తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారనేవారు. నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది. సాయి మసీదు ముంగిటకొచ్చి డెరధావ్ అంటే కొంచెం శాంతించు అని కేక వేశారు. వెంటనే గాలివాన నిలిచిపోయింది అన్నాడు జైకర్. మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు. తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లుగా పడి మడుగు కట్టింది. భక్తులు ఆశ్చర్యపోయారు గాని ఆయనను అడిగే ధైర్యం లేదు. 3వ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపాడు జహంగీరు. అసలు వృత్తాంతం ఇది. రష్యా జపాన్ యుద్ధంలో అతడొక నౌకాధిపతి. తన 3 నౌకలను శత్రువులు ముంచివేశారు. తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బాబాను ప్రార్థించాడు. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డు చేర్చారు. సాయి వద్ద మసీదులో ఒక మూల తిరుగలి ఉండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనెపరిచి దానిమీద తిరగలి పెట్టుకొని కూర్చునేవారు. తర్వాత
కఫ్నీ చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు. ఒకసారి కారణం అడిగితే ప్లేగు మసూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నాయి, వారికి బదులు ఈ పిండి తీసుకుపోమ్మని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకు సిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి వంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7 మరణిస్తారని సూచిస్తున్నాయి, నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తర్వాత గ్రామంలో 7 ప్లేగుకు బలి అయ్యారు. బాబా వంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10 యోగీశ్వరుడు సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11 ఆశ్రిత కల్పవృక్షము. భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకొనడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అంకితం అయ్యాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అవుతాడు. అదే శ్రీ సాయి చరిత్ర అంతా. అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతం అనడం సమంజసం. కేవలం మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు. ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తూ ఉంటే ప్రేమగా ఆయన అతని బుగ్గ గిల్లారు. అతడు కోపం నటిస్తే 72 జన్మల నుండి రక్షిస్తున్నా నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు, ఇప్పుడు తాకకముందే కోపగించుకుంటావెందుకు అన్నారు. ఇలా గిల్లే దేవుడు మాకొద్దు, ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి. అటువంటి మీపై నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నాడు. సాయి నేనందుకే వచ్చాను అని ఆశీర్వదించారు. కాని ఇతనికి ఒకసారి పాము కరచి త్వరగా విషమెక్కుతున్నది. అతని స్నేహితులు విరోబా ఆలయానికి పోదామన్నా అతడు మసీదుకే వచ్చి మెట్లు ఎక్కుతున్నాడు. బాబా ఉగ్రులై, ఓరి దొంగ పూజారి, పైకెక్కవద్దు, దిగు, పో బయటికి, పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు. ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా, భయం లేదు, ఈ ఫకీరు నిన్ను తప్పక కాపాడుతాడు అన్నారు. తక్షణమే శ్యామకు బాధంతా తగ్గిపోయింది. అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలిసిపోయి పైకెక్కుతున్న విషయాన్ని. శ్రీమతి మాలాంబాయికి క్షయరోగం వచ్చింది. ఏ చికిత్స ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడి వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని, నీరు మాత్రమే త్రాగమని చెప్పారు. వారం రోజులలో ఆమె మరణించింది. నాడు ఉదయం 8 గంటలైనా బాబా చావడిలోనే ఉండిపోయారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది. ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయి వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది. అంతవరకు ఆమె చావడిని చూడలేదు. అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది. సరిగ్గా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ, సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకొచ్చారో అప్పుడందరికీ అర్థమైంది. డాక్టర్ పిళ్ళేకు నారి కురుపు లేచింది.
అతడు ఆ బాధ భరించలేక దానిని 10 జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు. సాయి 10 జన్మలెందుకు, 10 రోజులు చాలు అని చెప్పి అతనిని రప్పించి తమ దిండుకు ఆనుకోమని చెప్పి సర్వకర్త అయిన దైవాన్ని శరణు పొంది ఓరిమితో కర్మఫలం అనుభవించు, ఆయన ఎలా చక్కబెడతారో చూడు అన్నారు. మరో రోజు ఇప్పుడొక కాకి వచ్చి ఈ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు. ఇంతలో పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిల్లే కాలు త్రొక్కాడు. అది పగిలి పురుగులన్నీ బయటికి వచ్చేశాయి. తర్వాత అతడు కాకి వచ్చేదెప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడి చేసింది అన్నారు బాబా. కొద్ది రోజుల్లో ఆ కురుపు మానిపోయింది. ఎందుకోగాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా. ఒకసారి మసీదులో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచిపోతున్నారు. నందరాం మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు భయంతో ఊరు విడిచిపోవడానికి అనుమతి కోరితే సాయి, నీవు పారిపోనక్కర్లేదు, నేనున్నంత వరకు నీకెట్టి ప్రమాదమూ ఉండదు అన్నారు. అప్పుడే అతనికి జ్వరం తగ్గిపోయింది. అలానే 1911లో ఒక వైశ్యుడు తన కుమార్తెని మోసుకొచ్చాడు. ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నారు. 3వ రోజు కల్లా ఆమె లేచి నడవసాగింది. అలానే ఆయన గయాసిన్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు. పర్బనీ నుండి ఒకడు వచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని, దాని వలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొడుతున్నదని, తననెవరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు. బాబా అల్లా అచ్చాకరేగా అని ఆశీర్వదించారు. అంతటితో ఆ బాధ తొలగింది. ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే, బాబా, అమ్మా, నీ ఇంటికొస్తున్నాను, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే వాడలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సహాయం చేయాలనిపించింది. అతడు ఒక కవర్లో పైకముంచి మసీదు చేరి, బాబా, ఇది పంపనా అన్నాడు. ఎవరికి ఏమిటి అనైనా అడగకుండా సాయి పంపించు అన్నారు. ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి. కోరకనే లభించిన సహాయం భగవత్ ప్రసాదమని సాయి భావం. ఒకరోజు నిరుపేద అయిన కార్మికుని చూచి సాయి నవ్వుతూ, ఆవో షావుకార్ అన్నారు. కొద్ది సంవత్సరాలలో అతడు కోటీశ్వరుడయ్యాడు. భీమాజీ పాటిల్కు క్షయరోగమొచ్చి తరచూ నెత్తురు కక్కుతున్నాడు. వైద్యులు అతడు బతకడని చెప్పేశారు. నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడీ దర్శించాడు. శ్రీ సాయి మొదట అతనికి ఆ వ్యాధి పూర్వ పాపం వల్ల వచ్చిందని, తాము నివారించమని చెప్పేశారు. కాని అతడి కన్నీటితో శరణు వేడితే కరిగిపోయి, భయపడకు, ఈ మసీదులో కాళ్ళు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే, ఇక్కడి ఫకీరు దయామయుడు అన్నారు. సాయిని దర్శించిన క్షణం నుండి అతనికి నెత్తురు కక్కడం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కాచొచ్చింది. బాబా అతడిని భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు. నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏమాత్రమూ తగదు. కొద్ది రోజులకు అతడికి 2 కలలు వచ్చాయి. మొదటి కలలో పద్యాలు వల్లించనందుకు భీమాజీని టీచర్ కొట్టాడు. 2వ కలలో అతడి గుండెల మీద ఎవరో కాని పెద్ద రోలర్ను అటూ ఇటూ దొర్లిస్తున్నారు. అతనికి భరించలేనంత బాధ కలిగింది. మెలకువ వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు. గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే. ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండమున్నదని చెప్పాడు. బూటీతో సాయి, ఏమిటి, నీకు గండమున్నదా? అదేమి చేస్తుందో నేను చూస్తాను అన్నారు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది. కాని ఏమీ చేయలేదు. ఒకసారి మేరీకతో కూడా సాయి, నీకు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నీవు కూర్చున్నది అదే. ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలుగుతాయి అన్నారు. అప్పుడు తన చేయి పాములా పెట్టి, ఆ పెద్ద మనిషి
భయంకరుడే కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమీ చేయలేడు. అతణ్ణి మనం వినోదంగా చూడగలమన్నారు. అతడు ఆ మరుసటి రాత్రి చితలి చేరి మారుతి ఆలయంలో బస చేశాడు. అక్కడ అతడి ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుంది కాని ఏమీ చేయలేదు. సాయి మనలను ఏ రూపంలోనైనా రక్షించవచ్చు. టెండూల్కర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగాలేవని, కనుక అతడు పరీక్షల్లో కృతార్థుడి కాజాలడని జ్యోతిష్కులందరూ చెప్పారు. అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు. అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకున్నది. బాబా, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను. ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను. తప్పక పాస్ అవుతాడు అన్నారు. అతడు అలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు. అలానే దామోదర్ రాసినకు చాలా కాలం సంతానం కలగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. కాని సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల క్రిందటి అధ్యాయాలలో చూడవచ్చు. ఒకసారి మార్తాండనే దర్జీవానికి జబ్బు చేసింది. అతడితో సాయి, నీవు నీమ్గావ్లోని డేంగ్లే వద్దకు వెళ్ళు, నిన్ను ఆదరిస్తాడు అన్నారు. అతడు నీమ్గావ్ చేరగానే డేంగ్లే, బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు. ఇది నీ ఇల్లు అనుకుని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నారు. మార్తాండ్ త్వరలో కోలుకున్నాడు. ఒకరోజు యశ్వంత్ దేశపాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించడం లేదని చెప్పాడు. దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతనికి దృష్టి వచ్చింది. మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలగలేదని బాధపడ్డాడు. తక్షణమే అతనికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూచాక మరలా పోయింది. 1912వ సంవత్సరంలో బలరాం దురంధర్ సోదరులు సాయిని దర్శించారు. వారితో సాయి, మనం 60 జన్మల నుండి సన్నిహితులం అని చిలిం పీల్చి బలరాంకిచ్చారు. అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగ పీల్చాడు. 6 సంవత్సరాలుగా అతనిని బాధిస్తున్న ఉబ్బసం నాటితో అంతరించింది. ఒకరోజు బాపు సాహెబ్ జోగ్ తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావడానికి బయలుదేరాడు. కాని బ్రాహ్మణులు వారికై వారే వస్తారని బాబా చెప్పారు. సరిగ్గా ఆ రోజుకు పుంతంబా నుండి 2 బ్రాహ్మణులు సాయి వద్దకొచ్చారు. ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు. వారిద్దరూ గొప్ప పండితులే కాక జోగ్ శాఖ వారే. ఒకరోజు ఠాణే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకున్నాడు. బాబా అన్నారు, తప్పక త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు. కాని అతనికి వెంటనే సెలవివ్వక 2 రోజులు షిరిడీలోనే ఉంచేశారు. 3వ రోజు అతడు మన్మాడు నుండి బొంబాయి వెళ్లే రైలులో ఠాణే చేరాడు. అప్పుడే బొంబాయి నుండి రైలొచ్చింది. అందులోంచి అతని కుమారుడు దిగాడు. తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫారం మీద కలుసుకున్నారు. ఎప్పుడు ఏమి చేయాలో మనకంటే ఎక్కువ బాబాకే బాగా తెలుసునని గుర్తుంచుకోవాలి. అదే సబూరి. మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక క్రింద పడింది. సాయి దాని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారు. వెంటనే లేచి అది గంతులు వేస్తూ వెళ్లిపోయింది. కేవలం సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూర్చగలదు. 1917వ సంవత్సరంలో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తున్నది. గ్రామస్తులు దానిని చంపాలని తరుముతూ ఉంటే అది వచ్చి మసీదులో సాయి వెనుక చేరింది. వాళ్ళు దానిని బయటకు తరమమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత ఆ కుక్కకు కాని దాని వలన మరే ప్రాణికి కాని ఎలాంటి బాధ కలుగలేదు. వారి సన్నిధి పతితులలో నైతిక పరివర్తన కలిగించేది. ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతనిని షిరిడీలో వారముండమని సాయి ఆదేశించారు.
అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది. అలానే సంభారేతో ఆయన, ఇదే నా హెచ్చరిక, నువ్వు త్రాగుడు మానాలి, లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. అంతటితో ఆ కోరిక అతడికి నశించింది. ఒకప్పుడు పై అధికారి అతనిని తాగమని నిర్బంధించారు. సంభారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి. పక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం తాగేశాడు. మరుక్షణమే లైట్లు వెలిగాయి. సంభారే మద్యం త్రాగాడని తలచి అధికారి సంతోషించాడు. గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనక నిగూఢ రీతిన ఇలా చెప్పారు. నా వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సాంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 రూపాయలు దొంగిలించాడు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఒక ఫకీరొచ్చి నా దిగులుకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు, నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకిష్టమైన వంటకం తినడం మానుకో అన్నారు. అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగిచ్చాడు. వెంటనే షిరిడీ బయలుదేరాను. మొదట నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు. ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు. సాయి తన గత జీవితమంతా వివరించడమే కాక ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన ఫకీరని, నౌకలో తనకు స్థలమిప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షిత్ను అడిగారు. లేదు, కబురు చేసేదా అన్నాడు దీక్షిత్. చేయి అంటూ కొద్ది విభూతినిచ్చి ఇది పంపించు అన్నారు. ఆ విభూతి ఒక ఉత్తరము బాలాషింపి ద్వారా ప్రధాన్కు పంపాడు దీక్షిత్. అప్పుడు వెల్లడైన వివరాలు. షిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడట. కొద్దిసేపట్లో తనంతట తానే తెప్పరిల్లుకొని రైలులో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి విభూతి జాబులతో బాలాషింపి బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు నివేదించనక్కర్లేదు. ఆయన అనుక్షణము మనను కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకుంటే చాలు. శ్రీ సాయి తమను నమ్మిన వారి వెంట ఉండి కాపాడుతారు. 1914వ సంవత్సరంలో శివరాత్రి ముందు రోజున హార్దాలో మెజిస్ట్రేటుగా పనిచేసిన చోటూ భయ్య తన కుటుంబం అందరితో షిరిడీ బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బెస్తవాళ్లు పడవ వేయమన్నారు. దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తుంటే పేలగుడ్డ కఫ్నీ గల ఒక ఫకీరు వీరి వద్దకు వచ్చి, ఆడవాళ్లను తీసుకుని ఇంత పొద్దుపోయి వచ్చారేమి, పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను, వాళ్ల యజమాని వచ్చైనా మిమ్మల్ని నద్దాటించాలి అని చెప్పి 10 అడుగులు వెళ్లి ఇక కనిపించలేదు. ఇంతలో పడవవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామానులు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే మీ చిత్తం వచ్చినంత ఇవ్వండి, లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు. ఆ కుటుంబం షిరిడీ చేరాక జరిగినదంతా తమలీలేనని సాయి సూచించారు. శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు. గణపతి ధోండూకం 1914లో సకుటుంబంగా షిరిడీ వెళుతున్నప్పుడు వారెక్కిన రైలు పెట్టెలో మరెవ్వరూ లేరు. అతడు భక్తి మార్గ ప్రదీపిక అనే సద్గ్రంథం పెద్దగా చదువుతున్నాడు. ఇంతలో 15 లేక 20 మంది భిల్లులు ఆ పెట్టెలోకెక్కి అతని చెంతన కూర్చున్నారు. వాళ్ళు తాను చదివేది వినడానికి వచ్చారని అనుకున్నాడు గణపతి ధోండు. 5 నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుండగానే వాళ్ళందరూ ఆ పెట్టెలో నుండి దూకి పారిపోయారు. ధోండ్ ఆశ్చర్యంతో తలుపు దగ్గరకు వెళ్లి చూచాడు. ఆ భిల్లులు వెనుకకు చూస్తూ పరిగెత్తుతున్నారు. ధోండు కూడా వెనుకకు తిరిగి పెట్టెలో చూస్తే ఒక పక్కగా వృద్ధ పక్కీరొకరు కూర్చున్నారు. ఆయన ఆ పెట్టెలోకి ఎలా వచ్చారో అతడికి అర్థం కాలేదు. మరలా చూచేసరికి ఆయన అక్కడ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు.
వాళ్ళు షిరిడీ చేరగానే సాయి నవ్వి, అరే భద్రంగానే వచ్చారే అన్నారు. ఆ మార్గంలో భిల్లులు తరచూ రైళ్లు దోచేవారు. అలాగే ఒకప్పుడు నానా చందోర్కర్ ఒక అడవిలోనున్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరాడు. రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి పొద్దుగూకింది. అతడు ధైర్యం చేసి నడక సాగించి, బాబా 9 గంటలకు మందిరం మూసివేస్తారు, నేనక్కడికి చేరేసరికి 11 గంటలు అవుతుంది, నాకప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించాడు. అతడు 10 మైళ్ళు నడిచి ఆలయం వద్దకు రాగానే, ఏడి నానా వచ్చాడా అని పూజారి అడగడం వినిపించింది. నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు నాన్న. పూజారి అతనికి టీ అందిస్తూ, నానా వస్తున్నాడు, అతనికి టీ సిద్ధం చేయండి అని సాయి మాటలు వినిపించాయి అన్నాడు. ఒకరోజు నాగపూర్లో దీక్షిత్ తమ్ముడు జబ్బు పడినట్లు జాబొచ్చింది. దీక్షిత్, బాబా నా తమ్ముడికి నేను ఏ సహాయమూ చేయలేకున్నాను అన్నాడు. వెంటనే బాబా, సహాయం నేను చేస్తాను అన్నారు. అదే సమయానికి నాగపూర్లో అతని సోదరునికి చిత్రమైన వ్యక్తి కనపడి తక్షణమే స్వస్థుణ్ణి చేశాడు. ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి సాయి మరొక ఊదీ పొట్లమిచ్చి, రైల్లో నిన్ను జానెడు స్థలమిమ్మని కోరిన వాడికి ఆ పొట్లమివ్వు అన్నారు. దారిలో ఠాణే స్టేషన్లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణికుడు పరుగున రైలెక్కి అతని వద్దకొచ్చి, నాకు తల తిరుగుతోంది, కూర్చోడానికి జానెడు స్థలమివ్వండి అన్నాడు. భక్తుడు అతనికి చోటిచ్చి ఊదీ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆనంద బాష్పాలు కారుస్తూ తానెంత యత్నించినా షిరిడీ దర్శించలేకపోయానని, సాయియే తనకు ప్రసాదం పంపాలని ప్రార్థించానని చెప్పాడు. రోగమే కాక అజ్ఞానమనే రోగం కూడా తొలగాలి. అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగడం అవసరం. అందుకే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన వద్ద నుండి వెళ్లిపొమ్మనేవారు బాబా. పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తునికి తెలియాలి కదా. షిరిడీలోని కాకా దీక్షిత్కు తీవ్రంగా జ్వరమొచ్చి శ్యామ ద్వారా కబురు చేశాడు. ఆయన, నేనేమీ వైద్యుణ్ణి కాదు, అతడిని ఇంటికి పొమ్మను అన్నారు. శ్యామ నివ్వెరబోయి, అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు, జ్వరంతో ఎలా వెళ్ళగలడు అన్నారు. సాయి తిరిగి కఠినంగా అలానే ఆదేశించారు. సెలవు తీసుకోవడానికి కాకా మసీదుకు రాగానే సాయి, నీవింటికి పో, ఎలా వచ్చిన జ్వరం అలానే 4 రోజుల్లో పోతుంది, సీమ బాదము పిస్తా వేసిన పాయసం తిని తిరుగు, పడుకోకు అన్నారు. అతనికి ఊది ఇచ్చి శ్యామాను తోడు పంపారు. వాళ్ళు రాత్రి 11 గంటలకు రైలు దిగి నడిచి ఇంటికి వెళ్లారు. అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాకా సాయి చెప్పినట్లే చేశాడు. వైద్యుడు, నీవు ఆ పిచ్చి పకీరు చెప్పినట్లు చేసేటట్లయితే నేనెందుకు అని గద్దించాడు. అయినా కాకా వినలేదు. 9వ రోజుకు జ్వరం తగ్గింది. తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు, బాబా బొంబాయిలో మీ వాళ్ళేమన్నారు అని అన్నారు. శ్రీ నృసింహ సరస్వతిలాగా బాబా కూడా ఇలా అపథ్యమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు. ఒకసారి ఊటీకి కలరా వచ్చి డాక్టర్ పిళ్ళే ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. చివరకు బాబాను అడిగితే బాదం పిస్తా వేసిన పాయసం తినమన్నారు. అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు కాకా మహాజనికి విరేచనాలవుతూ ఉంటే మసీదులో పక్కనే కుండతో నీరుంచుకొని తరచుగా బయటికి వెళ్లి వస్తున్నాడు. బాబా సర్వజ్ఞులు కదా అని ఆయనతో చెప్పలేదు. భక్తులు మసీదు ముంగిట పనిచేస్తున్నారు. సాయి అకస్మాత్తుగా కోపించి అందరినీ తిట్టసాగారు. భయంతో అందరూ పారిపోయారు. కాకాని మాత్రం సాయి బలవంతాన కూర్చోబెట్టి అక్కడెవరో విడిచిన వేరుశనగ పప్పు అతని చేత తినిపించి ఆ కుండలో నీరు తాము కొంచెం తాగి అతని చేత తాగించి, నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు. అతనికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి తగ్గిపోయింది. ఈ చికిత్సలలోని రహస్యం ఆయన సంకల్పమే. ఒకసారి శ్యామ మొల్లలతో బాధపడుతూ ఉంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి కొంచెం ఆయన తాగారు. ఆ రోజుతో ఆ బాధ తగ్గిపోయింది.
3 సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మరలా వచ్చింది. వెనుక బాబా చేసిన వైద్యమే అతడు చేసుకుంటే వ్యాధి తీవ్రమై మరల సాయి అనుగ్రహంతోనే ఊదితోనే తగ్గింది. రఘువీర పురందరే మొదటిసారి షిరిడీకి బయలుదేరినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అతని భార్యకు తోడుగా అతని తల్లి ఉంటానన్నది. కాని అతడు పట్టుబట్టి ఆమెను కూడా తనతో తీసుకువెళ్ళాడు. వాళ్ళు షిరిడీ చేరిన 3వ రోజున పురందరే భార్యకు బాబా కలలో కనిపించి బిడ్డకు ఊది ఇచ్చారు. ఆ క్షణం నుండి జ్వరం తగ్గిపోయింది. సాయి మనం కోరినదల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు. ఒక ఆమె తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మొరపెట్టుకున్నది. ఆయన ఊది ఇవ్వలేదు, ఆశీర్వదించలేదు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు. సాయి, భావు, ఈ విషయంలో కల్పించుకోకు. ఇది అతడి మంచికే జరిగింది. అతడు ఈ శరీరంతో చేయలేని పనులు ఆ శరీరంతో చేయగలడు. అతనిని బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది. అందుకు బాధ్యత నీవు వహిస్తావా అన్నారు. దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు. అలానే 1911లో హర్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు. అతనిని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు. తర్వాత వారిలో ఒకరికి బాబా కలలో కనిపించి రోగి తలను తమ తలపై నుంచుకొని కుళ్ళిన అతని ఊపిరితిత్తులు చూపుతూ అతనిని ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అని చెప్పారు. అతని బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు. బాబా తామెప్పుడైనా భక్తులు కోరినది ప్రసాదించదల్చకపోతే ఏమీ మాట్లాడేవారు కాదు. సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు షిరిడీ వస్తుండేవాడు. కాని బాబా ఏమీ చెప్పేవారు కాదు. మరో వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమోనని చెప్పమంటే కూడా ఆయన మాట్లాడలేదు. అతనికి సంతానం కలగనే లేదు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 11 ఆశ్రిత కల్పవృక్షం సంపూర్ణం. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 12 దక్షిణ. సృష్టిలో వాస్తవానికి సర్వము భగవంతునిదే. మనకు సర్వము అయాచితంగా ప్రసాదించిన భగవంతుడే మనపై అనుగ్రహంతో సద్గురువుగా సాక్షాత్కరిస్తారు. ఆయన ప్రసాదించినదే కృతజ్ఞతతో వారికి సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసిన భావం. అందుకే బుద్ధిమాంద్యం వలన భక్తులు మనస్సు మార్చుకొని మొదట ఇవ్వదలచిన కంటే తక్కువ ఇచ్చినప్పుడు అతడు మోసం చేస్తున్నాడనేవారు సాయి. కొద్ది క్షణాలు కూడా మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రం చేయడం ఎంతో కష్టం. అటువంటప్పుడు సద్గురువెంత కృషి చేసి నిరంతరము సహజము అయిన ధ్యాననిష్టను సాధించి ఉండాలి. ఆ శక్తితోనే అనుక్షణము భక్తుల కష్టాలు, కోరికలు తీరుస్తూ పరమార్థాన్ని చేకూరుస్తున్నారో కదా. ఇది తెలిస్తే గాని ఆయనకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో అర్థం కాదు. సద్గురువు కోరేది అటువంటి అవగాహన, కృతజ్ఞత, ప్రేమలనే. కారణం వాటి ద్వారా మాత్రమే మనం తరించగలం. భక్తులు కోరేది అశాశ్వతమైన లౌకిక విషయాలే అయినా ఆయన వాటిని సమకూరుస్తూ మనసును ఆత్మజ్ఞానం వైపుకు నడిపిస్తారు. ఆ కృతజ్ఞతే దక్షిణ. ఒకసారి కుదిరిన ఆ భావం మరలా చెదరకుండా చూచుకోవడమే నిజమైన దక్షిణ. వారు నిరంతర తపస్సుతో కూడబెట్టిన తపశ్శక్తిని మనం వారి రక్షణలో పొందుతాము గనక మనం కూడా ఎంతో శ్రమించి ప్రీతితో కూడబెట్టుకున్న ధనంలో సాధ్యమైనంత దక్షిణగా సమర్పించడం ధర్మమని ఋషులు చెప్పారు. వారి నుండి మనం పొందే లౌకికమైన సహాయం మనకు మాత్రమే ఉపయోగం. మనం ఆయనకు అర్పించేది తిరిగి సకల జీవుల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది కనుక దాని ఫలితం కోటి రెట్లుగా ఐహికంగానో పారమార్థికంగానో మనకే సంక్రమిస్తుంది. అందుకే తాము స్వీకరించిన దానికి తిరిగి
100 రెట్లుగా మేలు చేయవలసి ఉంటుందనేవారు బాబా. అధమపక్షంగా దక్షిణను దానంగా తలచినా ఆ దానాన్ని స్వీకరించే వారి ప్రాశస్త్యాన్ని బట్టి దాన ఫలముంటుందని శాస్త్రం. అలా సాయికి సమర్పించబడిన దక్షిణ సకల దేవతలకు, సత్పురుషులకే కాక సకల సృష్టికి, పరమాత్మకు చెందుతుంది. మన భావము, గుర్తింపులపై మనమిచ్చే దక్షిణ యొక్క ప్రాశస్త్యం ఆధారపడుతుంది. సాయి అడిగిన దక్షిణ అదే. సాయి కొందరు భక్తుల వద్ద దక్షిణ అడిగి తీసుకునేవారు, కొందరిస్తే తీసుకునేవారు. కొందరితో తాము సాధువు కనుక ధనం స్వీకరించరాదని సౌమ్యంగా వద్దనేవారు. కొందరిచ్చే దక్షిణ కఠోరంగా నిరాకరించేవారు. దక్షిణ అడిగే రీతులు కూడా వేర్వేరుగా ఉండేవి. కొందరి వైపు మౌనంగా చేయి చాపేవారు. కొందరితో దక్షిణ కుక్షిణ ఏమైనా ఇస్తావా అనేవారు. ఎవరైనా ఇవ్వకున్నా ఏమీ అనేవారు కాదు. అబద్ధం చెబితే బయట పెట్టేవారు. అయిష్టంగా ఇచ్చినా ఆ పైకం అన్యాయార్జితమైన స్వీకరించేవారు కాదు. సాయి దక్షిణలో కొంత ధునికి అవసరమైన కట్టెలు కొనడానికి, మసీదులోనూ దేవాలయాలలోనూ దీపాలకు నూనె కొనడానికి ఖర్చు పెట్టేవారు. మిగిలిన పైకమంతా సాయంత్రం అయ్యేసరికి పేదలకు, సాధువులకు పంచేసేవారు. ఇదంతా తెలియని వారు సాయి భక్తుల వద్ద డబ్బు గుంజుతారని ప్రచారం చేసేవారు. భక్తులు ఆపత్ సమయాలలో దేవతలకు మొక్కుకొని కష్టాలు తొలగాక మర్చిపోతే బాబా వారి వద్ద ఆ పైకం స్వీకరించి రుణ విముక్తులను చేసేవారు. తరచూ ఆయన కోరే పైకం ఆధ్యాత్మిక సత్యాలను సూచించేదిగా ఉండేది. రఘువీర్ పురందరే వద్ద బాబా ఎప్పుడూ 2 రూపాయలు మాత్రమే దక్షిణ కోరేవారు. అతడొకసారి కారణం అడిగాడు. నాకు కావలసింది కాసులు కావు, నిష్ఠా సబూరి అన్నారు సాయి. బాబా, నేనా 2 ఎప్పుడో సమర్పించానే అన్నాడతడు. నీవు వాటిని సమర్పించలేదు. నీ భక్తి నిశ్చలం కాలేదు. నీవు నన్ను దృఢంగా అంటిపెట్టుకొని ఉంటే నేను నీ వెంటే ఉంటాను అన్నారు. బ్రహ్మ సత్యమన్నారు కనుక సత్యానికి దూరమైనవాడు పరబ్రహ్మ స్వరూపానికి దూరమే కదా. బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యం ఎందుకు అవసరమవుతుంది? ఒకసారి నార్కే ఉద్యోగం లేనప్పుడు షిరిడీలో 1 సంవత్సరం ఉన్నాడు. అప్పుడు సాయి అతనిని ప్రతిసారి 15 రూపాయలు అడిగినారంభించారు. ఒకసారి అతడు, సాయి, నాకు ఉద్యోగం లేదు, సరైన దుస్తులు కూడా లేవు, నేను రోజూ మీకు 15 రూపాయలు ఎలా సమర్పించగలను అన్నాడు. నీ పరిస్థితి తెలుసు. నీవు చదువుతున్న యోగ వాసిష్టంలోని బోధ నీ మనసులో నాటుకోవాలి. ప్రపంచంలో జీవిస్తున్న విషయాల పట్ల నిస్సంగుడవై ఉండాలని నా భావం అన్నారు. గురుబోధ యొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలా కాకుంటే అది మిథ్యాభక్తే. దహను నివాసి ఉద్దవేస్ జ్ఞానేశ్వరి పారాయణ చేశాడు గాని అతడికేమీ అర్థం కాలేదు. బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతడు మరలా పారాయణ చేయదలచలేదు. తర్వాత అతడు షిరిడీలో ఉన్నప్పుడల్లా బాబా అతనిని రోజు 11 రూపాయలు అడిగేవారు. అతడు వరుసగా 10 రోజులు ఇచ్చాడు. తర్వాత రోజు, బాబా, నాలోని 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు మీకెప్పుడో సమర్పించాను అన్నాడు. అవి సమర్పించడానికి నీవెవరు? అవెప్పుడో నా పరమైనాయి అని బాపూసాహెబ్ జోగ్ వద్ద నుండి ఏకనాథ భాగవతం తెప్పించి అందులో 11వ అధ్యాయం తెరిచి అది జాగ్రత్తగా చదవమన్నారు. ఆత్మసమర్పణ చేశాక నేను సమర్పించాను అనడం ఎలా సాధ్యం? అలా అంటే అవి తనవేనన్న భావం ఉన్నట్లే కదా. దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతంలో ఆత్మసమర్పణ గూర్చిన శ్లోకం చదువుతున్నాడు. సాయి అప్పుడే అతని నుండి 16.5 రూపాయలు తీసుకురమ్మని బూటీని పంపారు. బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమనేనని దీక్షిత్కు తోచింది.
అంతకుముందు తాను లెక్కించిన తత్వాలు ఇవి: త్రికరణాలు 3, ఇంద్రియాలు 10, బుద్ధి 1, అహంకారం 1, తన ప్రకృతి 1/2, మొత్తం 15.5. సాయి కోరిన దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరొకసారి చదివాడు. ఏకనాథుడు చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు. మొత్తం 16.5. అదే సాయి కోరారు. ఒకప్పుడు దీక్షిత్ ఒక వేదాంత గ్రంథము చదువుతున్నాడు. అందులో బ్రహ్మమే సత్యమని, నామరూపాలతో గోచరించే జగత్తు మిథ్యే అని చెప్పి ఉన్నది. అందుకు నగలు జగత్తుకు, బంగారం బ్రహ్మానికి పోలికగా చెప్పి ఉన్నది. బ్రహ్మం సత్యమైతే దాని రూపమైన జగత్తు మిథ్య ఎలా అవుతుందో అతనికి అర్థం కాక అతను సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతనిని 100 రూపాయలు దక్షిణ పంపమని కబురు చేశారు సాయి. వెంటనే అతనికి ఇలా స్ఫురించింది: వేదాంతం ఈ జగత్తు లేదనదు. జగత్తనే నామరూపాలు నశిస్తాయని, వాటికి ఆధారమైనది నిత్యమని చెబుతుంది. బాబా కోరిన 100లో 1 లేకపోతే సున్నాలకు ఉనికి లేనట్లే నిత్యమైన సద్వస్తువుకు అన్యంగా రూపాలుండవని 1 సున్నా, పేర్లుండవని మరొక సున్నా తెలుపుతున్నాయి. నిత్య వస్తువును 1 సూచిస్తున్నది. ఒకరోజు రేగే తన జేబులో 100 రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు. సాయి అతని వద్ద 40, తర్వాత 40, ఆ తర్వాత 20 రూపాయలు దక్షిణ తీసుకొని మరలా 40 రూపాయలు అడిగారు. ఆయన వద్ద పైకం లేదంటే శ్యామా వద్దకు పంపారు. అతడిలా అన్నాడు: ఆయన కోరేది డబ్బు కాదు, నీ మనస్సు, బుద్ధి, కాలము, ఆత్మలనే అని. సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు. అతడు నీ దగ్గర ధనం లేదని, యాచించడం అగౌరవం అనుకోరాదని సాయి బోధించారు అన్నాడు. తర్వాత బాబా అతన్ని చందోర్కర్ వద్దకు పంపాడు. అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవడం బాధాకరమే, అందుకే సగం పైకం కోపర్గాంలో ఉంచి నా వద్దనున్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు. ఆ విషయం చెప్పగానే సాయి అతనిని పిలిపించి మొదట 40 రూపాయలు, తర్వాత 40 రూపాయలు, ఆ తర్వాత 20 రూపాయలు తీసుకున్నారు. అతడు కోపర్గాం నుంచి పైకం తెప్పించుకునేలోగానే మరలా దక్షిణ కోరారు సాయి. నానా సాహెబ్ చిన్నబుచ్చుకున్నాడు. భక్తి ప్రధానం కాని యుక్తి కాదని సాయి అతనికి తెలిపారు. ఒకప్పుడు తార్కాడ్ భార్యను 6 రూపాయలు కోరారు బాబా. అది విని ఆయన కోరినది అరిషడ్వర్గాలు విడవమని అన్నాడు తార్కాడ్. ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మరలా దక్షిణ కోరారు. తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూసుకో అన్నారు. అలా భావం నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించినట్లు. సాయి బీవీ దేవ్ వద్ద దక్షిణగా 4 నవర్లు తీసుకొని కూడా 4 ఇచ్చినా బాబాకు చెందినది ఒక్కటే అన్నారు. భక్తుడెన్నిసార్లు తన అంతఃకరణ చతుష్టయం భగవంతునికి అర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒక్కటే, ఒక్కసారే. ఒకప్పుడు మరికొంతమందితో పాటు రఘు అనే సాయి భక్తునికి కూడా జైలు శిక్ష విధించారు. అతడు వ్రాసుకున్న అప్పీలు మెమో చూచి చందోర్కర్, దీక్షిత్ మొదలగున వారు కేసు చాలా బలంగా ఉన్నదని, లాభం లేదని చెప్పారు. అప్పుడు సాయి అతనిని ధూమల్ వద్దకు పంపారు. నిజానికి ఎట్టి ఆశ లేకున్నా కేవలం సాయి ఆదేశంగా మాత్రమే ధూమల్ అహ్మద్నగర్ మెజిస్ట్రేట్తో మాట్లాడాడు. నాటి రాత్రి రఘుకు కలలో సాయి కనపడి, రేపు మీరంతా విడుదలవుతారు, ఏడవకండి అని చెప్పారు. ఆశ్చర్యం! క్రింది కోర్టులోని రికార్డు తెప్పించకుండానే ఆ కోర్టులో అప్పీలు గాని విచారణ గాని జరగకనే అది కేవలం గ్రామ తగాదాల వలన ఆరోపించబడిన నేరమని నిర్ణయించి మెజిస్ట్రేటు వారందరినీ విడుదల చేశాడు. ఇది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వం. రఘు 300 రూపాయలు ఫీజుగా ధూమల్కు చెల్లించాడు. వెంటనే ధూమల్ షిరిడీ వెళ్ళాడు. సాయి ఆ పైకమంతా దక్షిణగా తీసేసుకొని రఘు విడుదలైంది కేవలం తమ కృప వల్లనేనని సూచించారు.
అలానే సాయి అతన్ని ఒకసారి 50 రూపాయలు దక్షిణ అడిగారు. అతని వద్ద పైకం లేదంటే సాఠేని అడిగి తెమ్మన్నారు. అంతకుముందు సాఠే తన పెన్షన్ 50 రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. సాఠే సంతోషంగా 50 రూపాయలు ధూమల్కిచ్చాడు. ఆ రోజునే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది. భక్తుల బాధలు తొలగించడానికి కూడా బాబా దక్షిణ అడిగేవారు. ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ ఆఫీసరు తన వద్ద పైకం లేదన్నాడు. నీ పర్సులో 50 రూపాయలున్నాయి అన్నారు బాబా. అతడు ఆశ్చర్యంతో ఆ పైకం సమర్పించాడు. ఆయన కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది నీకు అవసరమవుతుంది అన్నారు. త్వరలో అతడు చిక్కుల పాలై వాటిని తొలగించుకోవడానికి ఆ పైకం ఖర్చయింది. కష్టాలు తీరాక అతడు ఆ మొత్తం సాయికి దక్షిణగా సమర్పించాడు. అతడు ఆ పని ముందే చేసి ఉంటే చిక్కులే వచ్చేవిగావు. ఒక భక్తుడు దక్షిణ ఇవ్వాలని 2 రూపాయలు వేరుగా జేబులో పెట్టుకున్నాడు గాని తర్వాత ఆయనకు 1 రూపాయి మాత్రం ఇచ్చాడు. సాయి నవ్వుతూ, ఎంత మోసం! మొదట ఈ ఫకీరుకని 2 రూపాయలు జేబులో పెట్టుకొని కూడా 1 రూపాయి మాత్రం ఇస్తారు. చాలినంత డబ్బు వేరే జేబులో ఉన్నది కదా అన్నారు. అతడు ఆశ్చర్యపోయాడు. సాయి కోరే దక్షిణ ఒక్కొక్కప్పుడు భవిష్యత్తును నిగూఢంగా సూచించేది. 5 గదులతో భవనం నిర్మించదలచి సాయిని దర్శించాడు దేవ్. అప్పుడు బాబా నేల మీద 25 గీతలు గీస్తూ గదికొక రూపాయి చొప్పున 25 రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారు. అతడు సమర్పించాడు. ఆశ్చర్యం, అది 25 గదుల భవనమైంది. అలానే 1912లో ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి 10 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. ఆ రోజు నుంచే అతని నెల జీతం 10 రూపాయలు పెంచినట్టు 6 నెలల తర్వాత అతనికి ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది. నాచ్నే శంకర్రావు నమస్కరించగానే బాబా 15 రూపాయలు దక్షిణ కోరారు. అతడు తన వద్ద డబ్బు లేదన్నాడు. వెంటనే సాయి 30 రూపాయలు ఇవ్వమన్నారు. అతడు తిరిగి అదే బదులు చెప్పాడు. సాయి 64 రూపాయలు కావాలన్నారు. వెంటనే అతడు, బాబా, మేము పేదవాళ్లము, అంత ఇవ్వలేము అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు సాయి వారిని ఆ డబ్బు పోగు చేసి ఇవ్వమన్నారు. ఆయన భావమేమో వారికి తెలియలేదు. తర్వాత 1916లో బాబాకు జబ్బు చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం చేకూరాలని సప్తాహం అన్నదానాల కోసం నాచ్నే శంకర్రావు కూడా వసూళ్లు చేశారు. వారు సేకరించి పంపినది సరిగ్గా 64 రూపాయలు. సాయి పవిత్రుల వద్ద మాత్రమే దక్షిణ స్వీకరించేవారు. ఉంపుడు కథ నుంచుకొని సుఖరోగాలతో బాధపడేవాడొకడు షిరిడీ చేరి బాబాకు 50 రూపాయలు ఇవ్వబోయాడు. సాయి కోపంతో, నీ డబ్బు నాకొద్దు, నీ ఒకటి నుంచుకున్నావు కదా, ఆమెకివ్వు అన్నారు. అతడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఒకప్పుడు దక్షిణ విషయమై సాయి, నేనెవరి నుండైనా 1 రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగివ్వవలసి ఉంటుంది. నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోను. ఆ ఫకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. సిరి సంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయి. కేవలం సుఖాల కోసం వెచ్చిస్తే అది వ్యర్థమే. ఇది వరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు. అది భగవంతుడిచ్చినదే కనుక భగవంతునికి ఇవ్వడం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి. నేను మాత్రం చేసేదేమిటి, ఒకటి స్వీకరించి 10 రెట్లు ఇస్తున్నాను అన్నారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12 దక్షిణ సంపూర్ణం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13 సాయి సాంప్రదాయము. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం. సృష్టి మానవుల తత్వమెరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి, క్షయము, పునరుద్ధరణ
సహజమైనట్లే ధర్మానికి కూడా సహజం. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకునడం వలన మతద్వేషాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రతి యుగంలో వలనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించడానికి బాబా అవతరించారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదుల వలనే ఆయన మనకు ధర్మం తెలిపారు. ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు, కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉన్నది. మొదట కొంతసేపు సాయి పట్టించుకోలేదు, కానీ చివరికి ఒక కాగితపు పొట్లమిచ్చి, దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు బిడ్డలు తినండి, దారిలో విప్పి చూడవద్దు అన్నారు. అతడు తాను ఊరికి బయలుదేరాడు. పోను పోను కుతూహలం ఎక్కువై చివరికొక కాలువ గట్టు చేరి ఆ పొట్లం విప్పి చూచాడు. అందులో పొట్టేలు మాంసం ఉన్నది. వెంటనే దానిని కాలువలో పారేశాడు. నీటికి తగలగానే ఆ మాంసం బంగారంగా మారి చూస్తుండగా మునిగిపోయింది. అతడు నిరాశగా తన పైపంచ ఆ కాలువలో పిండుకున్నాడు. అప్పుడు అందులో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది. సద్గురువు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు. నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుంది. మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనస్సు పోతుంది కనుక వ్యర్థమే కాక అనర్థం కూడా. అందుకే సాయి తన భక్తులను ఉపవసించనిచ్చేవారు కాదు. ఒకరోజు దాదా కేల్కర్తో ఆయన, ఇప్పుడు సిమోగా పండుగలు కదా, బిడ్డలను ఉపవసించనివ్వము అన్నారు. ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో శ్రీమతి గోఖలే షిరిడీ చేరి కేల్కర్ ఇంట్లో సామాను పెట్టి మసీదు చేరింది. అప్పుడు సాయి నెమ్మదిగా, ఈ ఉపవాసము తపవాసము ఎందుకు? దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పోళీలు చేసి మనం తినాలి, దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు. సరిగ్గా అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్టు అయింది. ఇంట్లో వంట చేసేవారెవరూ లేరు కనుక శ్రీమతి గోఖలేనే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది. నిజానికి ఆమె మొదట షిరిడీ వెళ్ళి సాయి సన్నిధిలో 3 రోజులు ఉపవసించాలనుకున్నదట. ఒకసారి దీక్షిత్ యావజ్జీవితము రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు. నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే సాయి, రాత్రి భోజనానికి ఏమి చేయిస్తావు అన్నారు. మీరు ఏది చేయించమంటే అది అన్నాడు దీక్షిత్. మామూలే, రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవు తిను అన్నారు బాబా. బాబా, ఈరోజు అలానే చేస్తాను, రేపటి నుంచి నేను రాత్రి భోజనం చేయను అన్నాడు దీక్షిత్. బాబా అప్పుడేమీ మాట్లాడలేదు, కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్. ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకు వెళ్ళినప్పుడు బల్వంత్ రాజ్నేను వెళ్ళి భోజనం చేయమన్నారు బాబా. ఆ రోజు ఏకాదశి. సాటి భక్తులిద్దరూ ఉపవసిస్తూ ఉంటే తాను తినడం బాగుండదని అతడు ఆ రోజు భోజనం చేయనన్నాడు. నిజానికి అతడు ఎన్నడూ ఉపవసించడు. బాబా అతని సహచరులను చూపి, వీరు పిచ్చివాళ్లు, నీవైనా వాడాకి పోయి భోజనం చేసిరా అన్నారు. వంటవాడు చికాకుపడి, ఆరతి అయితే గాని భోజనం పెట్టనన్నాడు. నాచ్నే మసీదుకు రాగానే, భోజనం చేశావా అన్నారు బాబా. అతడు జరిగినది చెప్పక, ఆరతి అయ్యాక తింటానన్నాడు. బాబా పట్టుదలగా, భోజనమయ్యాకనే ఆరతి జరుగుతుంది అన్నారు. వంటవాడు వడ్డించక తప్పలేదు. భోజనం తర్వాత నాశనే చేత తాంబూలం తినిపించారు బాబా. శ్యామ తరచుగా ద్వారకలో 50 కోట్ల మంది యాదవులు ఉండేవారని, రామునికి యుద్ధంలో సహాయంగా 1 కోటి మంది వానరులు ఒక చోట చేరారని వ్రాశారు. అది నిజమేనా అని అడిగితే సాయి, నిజమే, రాముడు కృష్ణుడు అవతరించింది కూడా నిజమే. వారంతా చీమల పుట్టల్లా
ఒకరిపైనొకరు చేరారు అన్నారు. అతడు చూచినట్లే చెబుతున్నారే అంటే ఆయన అవును చూచాను, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకన్నీ గుర్తున్నాయి, నీకు లేవు. ఇప్పుడెలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు. మరొకసారి ఇతడే బ్రహ్మలోకము మొదలగునవి ఉంటే తనకు చూపమని పట్టుబట్టాడు. భగవంతుని ముందు అవి అల్పాలని అశాశ్వతములని వాటిని పట్టించుకోవద్దని చెప్పినా అతడు వినలేదు. బాబా అతనిని కళ్ళు మూసుకోమన్నారు. అతనికి ఆయా లోకాలు కనిపిస్తూ ఉంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి చూపి మనం కోరవలసినది వీటికి అతీతమైనది అన్నారు. నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908లో ఒక రాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు. తర్వాత అతను ఒక సాధువును అడిగితే అది అతని సద్గురు నామమని చెప్పాడు. తర్వాత అతడు షిరిడీ వచ్చినప్పుడు సాయి అతనిని చూస్తూనే జై సచ్చిదానంద అన్నారు. అతను ఆశ్చర్యపోయి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురువు వీరేనేమో అనుకున్నాడు. కాని వారు వైష్ణవులు, సాయి ముస్లిం కదా అని శంకించాడు. ఒకరోజు సాయి, మేమే సర్వత్రా సంచరిస్తున్నాం, బొంబాయి, పూణే, నాగపూర్ మొదలగున ప్రదేశాలన్నీ రామమయమే, తెలిసిందా మిత్రమా, నీవు 5 లడ్డూలు ఇవ్వాలి అన్నారు. మరురోజు తెల్లవారగాని అతని హృదయంలో కవిత పెళ్ళుబికి వెంటనే 2 పాటలు వ్రాశాడు. కాని ఆపై ఒక్కటి కూడా నడవలేదు. వాటిని సమర్పించగానే సాయి అతనినే పాడి వినిపించమన్నారు. అతడు పాడాక అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్లీ స్ఫూర్తి కలిగి మరి 3 పాటలు వ్రాసి ఆయనకు వినిపించాడు. అవే మొదటి షిరిడీ హారతులు. సాయి ఇలా కోరి తమ తపశక్తి ధారపోసి వ్రాయించుకొని దక్షిణగా తీసుకున్నవి. తర్వాత దాసగను, మాధవులు మరికొన్ని పాటలు చేర్చి నేటి షిరిడీ హారతులు కూర్చారు. అందుకే భావమెరిగి వాటిని పాడుకొనడం ఎంతో శ్రేయస్కరం. మన శాస్త్రాలను బాబా చక్కగా వివరించారు. శ్రోత్రియుడు నానా చందోర్కర్ తనకు భోజన సమయంలో తరచుగా అతిథులు దొరకడం లేదన్నాడు. బాబా అన్నారు, నానా, శాస్త్రాల్లో పొరపాటు ఏమీ లేదు, వాటిని నీవే సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతిథి అంటే మానవుడే కాదు, భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణి అయినా అతిథే. క్రిమికీటకాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిథులను నువ్వు గుర్తించడం లేదు. కాకబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచిరా, ఏ ప్రాణిని పిలువవద్దు, తరమవద్దు, ఏ ప్రాణి వచ్చిందన్నది పట్టించుకోవద్దు. అలా చేస్తే లక్షలాది అతిథులను ఆదరించినట్లే. ఏ విషయంలో అయినా కొంతవరకు జాగ్రత్త అవసరమే, సహజమే. కానీ సర్వానికి కర్త భగవంతుడేనని, సద్గురు అనుగ్రహాన్ని మించినది ఏదీ లేదన్న సత్యాన్ని అది మరిపించకూడదు. అది పిరికితనంగా, మూఢనమ్మకంగా మారకూడదు. ఒకప్పుడు షిరిడీ పరిసరాల్లో కలరా వ్యాపించింది. పక్క గ్రామాలతో సంబంధం లేకుండా ఆ గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. మంచిదే. కానీ ఊరిలోకి కట్టెల బండి ప్రవేశించడం అశుభమని నమ్మి నిషేధించి దాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా ప్రకటించారు. ఇంతలో ఆ ఊరు సమీపించిన కట్టెల బండిని సాయే పిలిచి మసీదులో ధునికి కట్టెలు వేయించారు. ఎవరూ ఆయనకు ఎదురు చెప్పలేదు. ధర్మం ఉల్లంఘించమని సద్గురువు ఎన్నడూ చెప్పడు. మనకు ధర్మ సూక్ష్మం అర్థం కాక అలా అనిపించవచ్చు. శాస్త్రవాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రము, ఆధ్యాత్మ విద్య చెబుతాయి. కారణం ధర్మాలన్నీ సద్గురు కృపను ప్రసాదించేవే. అయితే ఆయన యందు దృఢ విశ్వాసమున్న వారికే ఉత్తమ ఫలితం లభిస్తుంది. సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి ఆయన తమను కరుణించలేదని భక్తులు వాపోతారు. అందుకని అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వాసం ఎంతటిదో వారికి నిరూపిస్తుంటారు.
ఒకరోజు ఒక కృషించిన ముసలిమేక మసీదులోకి వచ్చింది. బడే బాబాను పిలిచి, నీవు ఆ మేకను ఒక్క దెబ్బతో నరుకు అన్నారు సాయి. అది తన వల్ల కాదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బడే బాబా. శ్యామాను పిలిచి రాధాకృష్ణ ఆయి వద్ద నుంచి కత్తి తెచ్చి ఆ మేకను నరకమన్నారు సాయి. ఆమె మొదట తెలియక కత్తి పంపింది గాని ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకున్నది. శ్యామ కూడా వేరొక కత్తి తెస్తానని వెళ్ళి తిరిగి రాలేదు. సాయి అలానే దీక్షిత్ను ఆజ్ఞాపించారు. అతడు కత్తి తెచ్చాడు. కాని సాయి కేవలం తన భక్తిని పరీక్షిస్తున్నారని తలచి వెనకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు. సరిగ్గా అతడు నరకబోయే సమయానికి వారించి దానిని విడిచిపెట్టు, నేనే చంపుతాను, కానీ మసీదులో కాదు అన్నారు సాయి. ఆ మేక కొన్ని అడుగులు బయటకు నడిచి చచ్చి క్రింద పడింది. దాదా కేల్కర్ ఆచారపరుడు. ఒకప్పుడు అతనికి పైకమిచ్చి మాంసము తెమ్మన్నారు బాబా. ఆ సద్బ్రాహ్మణుడు నిస్సంకోచంగా బయలుదేరాడు. అప్పుడు సాయి అతనిని వారించి మరెవ్వరినైనా పంపమన్నారు. తర్వాత అసలు మాంసమే అవసరం లేదన్నారు. మరొకప్పుడు ఆయన వంట చేస్తూ అతనిని పిలిచి మాంసపాల ఎలా ఉన్నదో చూడు అన్నారు. అతడు చూడకుండానే బాగానే ఉన్నది అన్నాడు. చూడకుండానే బాగుందంటావే, మూత తీసి చూడు అంటూ సాయి అతని చేతిని గుండిగలోనికి తోసి గరిటతో కొంచెం పళ్ళెంలో వెయ్యి, ఆచారం గురించి భయపడకు అని అతనిని ప్రేమగా గిల్లారు. ఇటువంటి విషయాలలో సాయి ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టలేదు. ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే షిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక ఫలించింది. అతడు షిరిడీ చేరి మిఠాయి పంచడానికి బాబా అనుమతి కోరాడు. ఆయన నవ్వి మారుతి ఆలయంలో పంచమన్నారు. అతడు నివ్వెరపోయి, నేను ముస్లింని కదా, అదెలా సాధ్యం అన్నాడు. బాబా నవ్వుతూ, ఇటీవల వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాను ఓడించాడు అని ఉగ్రులై, ఏం ముస్లింవిరా నువ్వు, ఆలయంలో మిఠాయి పంచుకో అని గద్దించారు. సర్వగతుడైన భగవంతునిపై భక్తికి మతభేదం ఆటంకం కాదని వారి భావం. అతడు బాబా ఆజ్ఞను పాటించాడు. నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు షిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రము, గంటలు మొదలగునవి ఉంచడం గురించి బాబాతో, ఇది ముస్లింలైనా మీకు తగదు, అల్లా మిమ్ము సహించడు అన్నారు. సాయి ఉగుర్లై, నీవు అసలు ముస్లింవేనా? నీకు నమాజ్, షరియత్, ఖురాన్లు తెలుసా? ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టించబడ్డారా? తక్కిన వారిని ఎవరికైనా జీతానికి అప్పగించారా? వారి చావు పుట్టుకలు, ఆకలి దప్పుల్లో ఏమైనా భేదమున్నదా? అసలైన ఇస్లాం నాకు తెలుసు, భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిం అన్నారు. ఆ ఖాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచార్లు చేసి బాబాకు మోకరిల్లి తనను అనుగ్రహించమని కోరాడు. అతనిని 3-4 రోజులు తమ దగ్గరుంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా. ధర్మాచరణ, భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతుంది. సాయి మతమౌఢ్యాన్ని నిరసించేవారు. భక్తులు ఆయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు. ఒక్క మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనమద్దేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు. మరో రోజు నుండి అతడు సాయిని అలానే అలంకరించసాగాడు. అతనిని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు. వారిలో కొందరు సంగమనేరులోని ఖాజీతో సంప్రదించి సాయి ముఖాన చందనమద్దిన వారిని దండించదలచారు. ముహిద్దీన్ తంబూలి ఆ విషయం మహల్సాపతికి చెప్పాడు. మరో రోజు అతడు మసీదు ముంగిట నుంచే సాయిని పూజిస్తున్నాడు. సాయి అతనిని లోపలకొచ్చి, నా ముఖాన చందనమద్దు, ఎవరడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు. ఆ ముస్లింలు భయపడి వెళ్లిపోయారు. హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం, లజ్జాకరం. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అనవసరం.
ఒక హిందూ యువకుణ్ణి ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. సాయి ఉగ్రులై ఆ యువకుని చెంప మీద కొట్టి, నీ అబ్బని మార్చుకున్నావట్రా అన్నారు. హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలచాడు ఒక పఠాను. ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్లి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ, మీరు అనుమతిస్తే మసీదును అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. సాయి శాంతంగా, ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే. వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరుతుంది అన్నారు. అతడు నివ్వెరపోయి ఆ సంకల్పము విడిచాడు. కాని మరొక పఠాను అందుకు కూడా సిద్ధమయ్యాడు. ఒకరోజు సాయి మసీదులో అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇతడు చేతిలో దుడ్డుకర్ర తీసుకొని వెనక నుండి వచ్చి సాయిని కొట్టబోయాడు. అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతని చేయి తాకారు. అదేమి చిత్రమో, అతడి బలమంతా పోయి కుప్పకూలాడు. నాటితో అతడా సంకల్పం విడిచాడు. ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలచి బాబా లిండీకి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండలలో తాను త్రాగిన నీళ్లు కలిపాడు. ఇంతలో బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు. హిందూ భక్తులకు వలె పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయి. ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసిన ఒక ముస్లిం హాజీ సిద్దిక్ సాల్కే సిరిడి వచ్చాడు. అతనిని చూస్తూనే బాబా ఉగ్రులై 2 నెలల వరకు అతనిని మసీదులో ప్రవేశించనీయలేదు. ఒకరోజు శ్యామ అతని తరఫున ప్రార్థిస్తే ఆ హాజీ బార్వే బావి దగ్గరకు సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు బాబా. హాజీని అడిగితే అతడు వస్తానన్నాడు. అది విని సాయి 4 వాయిదాలలో 40,000 చెల్లిస్తాడా అన్నారు. శ్యామ అడిగి వచ్చి అతడు 40 లక్షలైనా ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పాడు. ఈసారి ఆయన, మేమొక మేకను కోస్తాము, అతడికి తల, పిరుదులు, వృషణాలు ఏది కావాలో కనుక్కో అన్నారు. బాబాగారి మట్టి కుండలోని చిన్న రొట్టె ముక్క చాలు అని కబురు చేశాడు హాజీ. అది విన్న సాయి పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయటపడవేసి కఫ్నీ చేతులు పైకి మడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకొచ్చి, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? మక్కా యాత్ర చేశానని గర్వమా? ఖురాన్ అలా చెప్పిందా? అంతా చేసి నీవు నన్నెరగవు అన్నారు. హాజీ భయంతో వణికిపోయాడు. బాబా మసీదుకు తిరిగి వచ్చి తమ వద్దనున్న పైకంతో పండ్లు కొని హాజీకి పంపి 50 రూపాయలు కూడా ఇచ్చారు. నాటి నుండి అతడు మసీదు ప్రవేశించడానికి సాయి అనుమతించారు. ఆయన చెప్పిన మేక శరీరంలోని భాగాలు ధర్మార్థ కామాలు. హాజీ కోరినది సాయి నిత్యం అనుభవించే మోక్షం. సాయి పాత్రలోని చిన్న రొట్టె ముక్క కోరడంలో హాజీ గురుచిష్టం కోరాడు. సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన. 40,000 అంతఃకరణ చతుష్టయం. కానీ అవి మొదట తాను హాజీననే గర్వంలో చిక్కుకున్నాయి. అతడు తామను శరణు పొందాకనే సాయి కోపంతో అతని గర్వం అణచడం సరి అయిన గురువుల పద్ధతి. అది నెరవేరగానే తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక ప్రసాదించారు. ఇలానే హిందువులను కూడా సంస్కరించారు సాయి. బల్వంత్ నాష్నే 1915లో ఒకనాటి రాత్రి 8 గంటలకు సాయిని దర్శించి ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు. దేవపూర్ వెళ్లి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలలను ఆశ్రయించు అన్నారు సాయి. అతనికేమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళాక నిజంగానే వారి పూర్వీకులు దేవపూర్లో కొన్ని విగ్రహాలను పూజించేవారని అతని తండ్రి చెప్పాడు. 5 తరాలకు ముందు వారి పూర్వీకుడు బాబా ప్రయాగ్ తమ 70వ ఏట సంతానం కోసం ఏకనాథుని శిష్యుడైన బాబా భాగవత్ అనే మహాత్ముని త్రయంబకేశ్వరంలో దర్శించాడు. ఆయన ఆశీస్సులతో కలిగిన పసిబిడ్డను దేవపూర్ తీసుకువెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతప్రతి చేతిలో పెట్టారు భాగవత్. వంశం నిలబడితే ఆ వంశస్థులు
భాగవత్ వంశస్థుల నుండి ఉపదేశం పొందుతామని ఆ పూర్వీకుడు మొక్కుకున్నాడు. ఇదంతా సాయికి తెలియడమే ఆశ్చర్యం. అయినా చాలా సంవత్సరాలకు నాచ్నే 1927లో నాను మహారాజ్ అనే 15 సంవత్సరాల మహాత్ముని దర్శించాడు. ఆయన దేవపూర్ వెళ్ళావా అన్నారు. నాచ్నే ఆశ్చర్యపోయి, ఆ గురువంశంలో నాకంటే పెద్దలెవరూ లేరని వెళ్ళలేదు అన్నాడు. అయితేనేం, నా గురువు శ్రీదోయి పోడే నాకంటే చిన్నవారు, నీ గురువు పేరు భాగవత్ అన్నారా మహాత్ముడు. నాచ్నే త్వరలో దేవపూర్ వెళ్ళి ఉపదేశం పొందాడు. సంవత్సరం తరువాత నాను మహారాజ్ బొంబాయికి వస్తున్నారని తెలిసి స్టేషన్కు వెళ్ళాడు నాచ్నే. నాను మహారాజ్ అతనికి తమ గురువైన 8 సంవత్సరాల శ్రీపాదదోయి పోడే గారిని చూపారు. తర్వాత ఈ శ్రీపాదుడు కొంతకాలం గుంటూరులో మెట్రిక్ చదివారట. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13 సాయి సాంప్రదాయం సంపూర్ణం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 14 జన్మాంతర జ్ఞానం. శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో 1-2 జన్మలలో తరించగల ధీరులు ఎంతో అరుదు. కారణం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. రాగద్వేషాలలో చిక్కి మనం అడుగడుగుకు పరమపద సోపాన పటంలోని పావులలాగా సద్గురువును కూడా తగు రీతిన సేవించలేము. మామిడి పూత పిందెలలాగా రాలిపోతూ ఉంటాము. ఒకసారి ఆయన, ఎవరు నా శిష్యులనేది, అలాంటి వారు నాకొక్కడూ కనిపించలేదు అన్నారు. కారణం, భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. మిగిలిన అందరము బాబా అంతటి సద్గురువు దొరికినా అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే. అది అందించగలగడమే ఆయన విశిష్టత. శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు బాబా, ఎన్ని జన్మలలో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను, మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం, నాకిచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అన్నారు. పైసా అంటే జీవి. భగవద్ అనుగ్రహం లేక సాయిని ఆశ్రయించలేము. ఇలా భగవంతుడు తమకప్పగించిన ప్రతి జీవిని తిరిగి ఆ పరమాత్మకు అప్పగించడానికే బాబా అవతరించినది. అందుకే ఆయన, నేనెవరినీ మధ్యలో విడువను, చివరికంటా గమ్యం చేరుస్తాను అన్నారు. బాబా తమ పూర్వజన్మ వృత్తాంతాలిలా చెప్పారు. నేనొకప్పుడు గుడ్డలు, తలపాగా, పట్టు వస్త్రాలు, తివాచీలు నేసేవాణ్ణి. ఇన్ని పనులు చేసినా తిండి కూడా గడిచేది కాదు. బాల్యంలో నేను శాలువలు నేసేవాణ్ణి. నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి 5 రూపాయలు బహూకరించారు. నేనొకసారి బాల్యంలో వృత్తికై అన్వేషించి భీడ్ అనే ఊరిలో జరీ అంచు వస్త్రాలు నేసే పని సంపాదించాను. నా ఫకీరు మంచితనం వల్ల నేనెప్పుడూ ఆ పనిలో విసుగొందలేదు. నలుగురి పని ఒక్కడ్నే చేసేవాణ్ణి. ఒకడు రోజుకు 50 రూపాయలు, మరొకడు 100 రూపాయలు, ఇంకొకరు 150 రూపాయలు విలువ చేసేవి నేస్తే నేను 600 రూపాయలు విలువ చేసే వస్త్రాలు నేశాను. యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు, తలపాగా, శాలువా బహూకరించారు. నేను వాటిని వాడుకోక ఇతరులకు ఇచ్చాను. భగవంతుడిచ్చేది నశించదు, మానవులిచ్చేది నిలవదు. ఆయనే ఒకసారి, నేను ముందు జన్మలో కబీరును, నూలు వడికేవాడిని అన్నారు. కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేశారు. గురుసేవను, ఆ వృత్తిని కూడా త్రికరణ శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురువు అనుగ్రహంతో సాటిలేని పూర్ణత్వాన్ని సాధించామని సాయి భావమేమో. ఒకటి మాత్రం నిశ్చయం, ఆయన ఎన్నో జన్మల కిందటనే
మహనీయుడిగా ఉన్నారు. నేనొకప్పుడు 4,000 మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరేగింది. భయపడిపోతున్న ఆ జనంతో నేను బ్రతికుండగా మీలో ఎవ్వరినీ మరణించనివ్వను అని అభయమిచ్చి రక్షించాను అని ఆయనే చెప్పారు. కొన్ని జన్మలలో వారు కూడా మహనీయులను సేవించారు. షిరిడీలో ఇప్పుడు ఈ మసీదున్న చోట ఒకానొకప్పుడు ముజాఫర్ షా అనేవారు ఉండేవారు. వారి అబ్బాయికి మైళ్ళ కొద్దీ భూసంపద ఉండేది. నేను ఆయనకు వంట చేసి పెట్టేవాణ్ణి. ఇప్పుడు ధుని ఉన్న చోటే వారు మరణించారు అని ఆయన చెప్పారు. పూర్వజన్మలలో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని, ఆయనకు వృక్ష వైద్యం వంటి విద్యలెన్నో తెలిసినట్లు అర్థమవుతుంది. ఒకప్పుడు ఆయన చిన్నతనంలో నేను జాల్నా నుండి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని పిందెలన్నింటికీ పురుగులు పట్టి ఉన్నాయి. నేను దాని బోదెకు ఇనుప మేకు కొట్టాను. దానితో ఆ దోషం పోయింది అన్నారు. ఈ జన్మలో కూడా లెండీలో ఆయన ఒక రావి మొక్క, 2 వేప మొక్కలు నాటారు. రావి మొక్క ఎంతకు ఎదగలేదు. ఆయన నిత్యము దానిని స్వహస్తాలతో అటు ఇటు వంచేవారు. తర్వాత అదెంతో ఏపుగా పెరిగింది. ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడూ తప్పలేదు. అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయనూ లేదు. ఒకప్పుడు ఒక తోటలో రోహిల్లా ఈతకల్లు అమ్మే ఆమెను మోహించి వివాహమాడాడు. ఆమె నీతి తప్పి నడుచుకున్నది. చివరకు ఆమె పాదాలు పుండ్లు పడి పురుగులు పట్టాయి. ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి గనుక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా. ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది. సాయి లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృసేవ వలన పరిశుద్ధులయ్యారు. ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మనిరతి కలిగి ఉండేవారు. ఒకసారి ఆయన ఇలా చెప్పారు. ఈ ప్రాంతంలోని పాటిల్ తరచూ నా వద్దకొచ్చేవాడు. అతనికి 12 మంది భటులుండేవారు. మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతని పైబడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను. ఒకసారి వాళ్ళు అతనిని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకొని అతనిని విడిపించాను. మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు. సోదరులిద్దరం ఒక మార్గాన పోతున్నాము. నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు. 5-6 వచ్చి నీ సోదరుడేడి అన్నారు. జరిగినది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పానని కూడా చెప్పాను. వారు నా మాట నమ్మక వారిస్తున్నా వినకుండా నా సోదరుని కోసం వెళ్లి ఆ జంతువుల పాలయ్యారు. తర్వాత స్థూలకాయురాలైన ఒక స్త్రీ కూడా నా సోదరుని వెదుకబోయింది. ఆమెకు అదే గతి పట్టింది. ఆమె శవం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను. జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు గాని ముందుకు పోవాలి అని ఆరాటపడేవారు సిద్ధుల కోసం ప్రాకులాడేవారని అర్థం. అలాంటి సాధకులెందరో సిద్ధులనే క్రూర మృగాలకు బలయ్యారు. ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు. వారు హెచ్చరించిన ఆ సాధకులు వినలేదు. ఇది పారమార్థికమైన కథ. జన్మాంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరబడి తప్పులు చేసి తర్వాత తామ తప్పు దిద్దుకున్నామని చెప్పారు. నా తండ్రికి ధనపు రాసులుండేవి. నేను వాటిలో ఒక దానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను. కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను. అంటే అంతకుముందు జన్మలలో ఆయన సిరి సంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరో జన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు. అదే ధనపు రాశి మీద కూర్చోవడం అంటే. అప్పుడు ఆ ధన వ్యామోహము గర్వాల వలన సాటి వారికెంతో హానికరంగా పాములాగా అయి కొన్ని జన్మలు హీన జన్మలెత్తారు. పరమపద సోపాన పటంలో మన బలహీనతలను పాముల్లాగా చిత్రించేది ఇందుకే. అయినా చివరకు తన తప్పు గ్రహించి
ధనాన్ని త్యజించారు. అంటే సిరి సంపదలను దాన ధర్మాలకు వినియోగించారు. ఇటువంటి కథలెన్నో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. శ్రీ సాయి భక్తుల గత జన్మల వృత్తాంతాలు కూడా చెప్పేవారు. తమను బాబా జన్మ జన్మల నుండి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితులవుతారు కదా. శ్రీమతి ప్రధాన్కు బాబు జన్మించడానికి సంవత్సరం ముందే భక్తులతో బాబా ఆమె బాబుకు తల్లి అనసాగారు. ఈ బాబు హరివినాయక్ సాఠే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి పిలవడం వలన అతడు ఇల్లు విడిచి కాలినడకన షిరిడీ చేరి బాబాను దర్శించాడు. తర్వాత ఇతడు కోపర్గాం మరియు యవలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు. ఇతని పై అధికారి లిమయే, సాఠేకు క్రింది ఉద్యోగి. బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటే సాఠే కేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకోనివ్వండి అని అన్నారు. అప్పటి నుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు. సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ అతనికి పెట్టేవారు. 1910లో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని కేల్కర్ను హెచ్చరించారు. అతడికేమీ అర్థం కాలేదు. కొద్ది రోజులలో బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఒకరోజు కేల్కర్తో బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు బాబా. కొద్ది రోజులలో బాబు షిరిడీలోనే తన 22వ ఏటా చనిపోయాడు. అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతనిని తలుచుకుంటూ ఉండేవారు. ఈ కథలో బాబా చెప్పిన బాబే కేల్కర్ బంధువైన ఈ బాబు. అతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరలా జన్మించాడు. 4 మాసాల ఆ బిడ్డనెత్తుకొని సాయి ఎంతో ప్రేమగా, బాబు ఎక్కడికెళ్ళావు, నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా అన్నారు. ఆయనను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు. మొదటిసారి షిరిడీ దర్శించిన నార్కేను శ్యామ పరిచయం చేయబోతే సాయి, వీడిని నాకు పరిచయం చేయడమా, 30 జన్మల నుండి వీడు నాకు తెలుసు అన్నారు. అలాగే తమకు రఘువీర పురందరేతో 7 శతాబ్దాల నుండి సంబంధం ఉన్నదని చెప్పి, నేనితన్ని ఎప్పుడూ మర్చిపోను, ఇతను 2000 మైళ్ళ దూరాన ఉన్నా సరే ఇతను లేకుండా నేనొక్క మెతుకైనా తినను అన్నారు. బాబాను మనమంతగా గుర్తుంచుకోగలమా? ఒకప్పుడు లెండి పక్కగా పోతున్న ఒక మంద నుండి బాబా 32 రూపాయలకు 2 మేకలు కొని తెచ్చారు. వాటి అసలు విలువ 8 రూపాయలు. సాయి మోసపోయారని శ్యామ తాత్యాలు గోల చేశారు. సాయి 4 సేర్లు పప్పులు కొని ఆ మేకలకు పెట్టి వాటిని తిరిగి ఆ మందల కాపరికి ఇచ్చేశారు. తర్వాత భక్తులతో ఆయన, ఈ మేకలు పూర్వజన్మలో నా పొరుగింటి మానవులు. మొదట వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు, నన్ను కూడా ఎంతగానో ప్రేమించేవారు. తర్వాత ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకొని ఇప్పుడు అలా పుట్టారు. నా పక్కగా వెళ్తూ అవి నా వంక చూచినప్పుడు వాటిపై ప్రేమ వల్ల కొంతసేపు నా వద్ద ఉంచుకొని తృప్తి గావించాను. నా బేరం మీకు నచ్చకపోవడం వల్ల వాటిని తిప్పి పంపేశాను అన్నారు. అలాగే జోగ్, దాదా కేల్కర్, శ్యామ, కాపర్దే దీక్షితులు తమతో పాటు తమ గురువు చెంత ఒక చిన్న వీధిలో నివసించేవారని, ఆ ప్రీతి వల్లనే తాము వీరందరినీ ఈ జన్మలో తమ చెంతను చేర్చుకున్నామని బాబా ఒకప్పుడు అన్నారు. ఒకరోజు భక్తులెందరూ నైవేద్యమిచ్చినా బాబా వాటిని తాకలేదు. ఇంతలో శ్రీమతి కాపర్దే మసీదు చేరి నివేదన ఇయ్యగానే బాబా దానిని వెంటనే రుచి చూచి, ఈమె పూర్వం ఒక వైశ్యుని గోవు, నాకు ఆ గోవు సమృద్ధిగా పాలిచ్చేది. తర్వాత ఆమె ఒక తోటమాలి కూతురిగా జన్మించింది. ఆమెనొక క్షత్రియుడు పెంచాడు. ఆమె ఒక వైశ్యుని వివాహమాడింది. ఆ తర్వాత
బ్రాహ్మణ కులంలో జన్మించింది. ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈమెను చూస్తున్నాను. ఈమెకు నాపై గల ప్రేమ వల్ల ఆమె సమర్పించే ఆహారం నాకెంతో ప్రీతి అన్నారు. కళ్యాణ్ నివాసి టిఏ కార్నిక్తో, నిన్ను 2000 సంవత్సరాల నుండి ఎరుగుదును. నీవెప్పుడు పేడబుద్ధి, కోతియుక్తులు కలవాడవు అన్నారు. దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో. యశ్వంతరావు గురించి, వీడు పూర్వజన్మలలో పవిత్రమైన నడవడి కలవాడు. అందుకే ఇప్పుడు ఈ తల్లి గర్భాన జన్మింపచేశాను. ఇప్పటికీ ఇతనిలో మంచి గుణాలున్నాయి అన్నారు. ఒకసారి మసీదులో నింబారుపై నివసిస్తున్న పిచ్చుకల గురించి ఆయన, అవి గత జన్మలో ఇక్కడే గూడు కట్టుకున్నాయి, వాటినొక పాము మింగింది, అవి తిరిగి మళ్ళీ ఇక్కడే గూడు కట్టుకున్నాయి అన్నారు. సాయి ఒకప్పుడు ఇలా చెప్పారు. ఒకరోజు ఉదయం నేను అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చొని చిలిం సిద్ధం చేసుకుంటున్నాను. ఒక బాటసారి నమస్కరించి నా పక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక కప్ప అరుపు వినిపించింది. అదేమిటని అతడు అడిగాడు. కప్పనొక పాము పట్టుకున్నదని, వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను. అతడు చూచి వచ్చి 10-15 నిమిషాలలో ఆ పాము కప్పను మింగివేస్తుందన్నాడు. అలా జరగనివ్వను, దానినెలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి, ఓ వీరభద్రప్ప, నీవు పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించిన మీ ద్వేషాలు వీడలేదా? ఇప్పుడైనా విడవండి అన్నాను. కప్పను విడిచి పాము నదిలోకి దూకింది. కప్ప పొదలలో దాక్కుంది. ఆ బాటసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పాను. ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి 5 మైళ్లలో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది. భక్తులు ఆలయ పునరుద్ధరణ కోసం విరాళాలు పోగు చేసి స్థానికుడైన ఒక ధనికుడికి అప్పచెప్పారు. ఆ లోభి 2 సార్లు ఆ ధనం సొంతానికి వాడుకొని దొంగ లెక్కలు చెప్పాడు. ఒకరోజు మహాదేవుడతని భార్యకు స్వప్న దర్శనమిచ్చి గర్భగుడికి కప్పు వేయిస్తే ఆమె వెచ్చించిన దానికి 100 రెట్లు ఇవ్వగలనన్నాడు. ఆ లోభి, ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు? ఇది కేవలం మన మధ్య స్పర్ధను కల్పించడానికి వచ్చిన పీడకల అని ఆమె మాటను త్రోసిపుచ్చాడు. అయిష్టంతో ఇచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు. ఆయన తిరిగి ఆమెకు స్వప్నంలో కనబడి, నీ భర్త మాటలు పట్టించుకోకు, నీకిష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అని చెప్పారు. తన పుట్టింటి వారిచ్చిన నగలను అందుకై వెచ్చించదలచానని ఆమె భర్తతో చెప్పింది. ఆ కుత్సితుడు 1000 రూపాయలు విలువగల ఆ నగలు తీసుకుని అందుకు బదులుగా ఒక పేదరాలు 200కు తనకు తాకట్టు పెట్టిన ఒక ఓసర క్షేత్రాన్ని దేవుడి పేర పెట్టి దానిని పూజారికి అప్పగించాడు. కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుపడి భార్యాభర్తలు మరణించారు. మరి జన్మలో ఆ లోభి మధురలో వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు. అతని భార్య ఆలయ పూజారి కూతురైన గౌరిగాను, భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చెన్నబసప్పగాను జన్మించారు. ఆ పూజారి నా భక్తుడు. యుక్త వయస్కురాలైన గౌరికి వరాన్వేషణ చేస్తున్నాడు. సమయానికి వరుడు తనకై తానే రాగలడని నేను చెప్పినట్లే వీరభద్రప్ప వచ్చాడు. అతడికి ధన ఆశ పోలేదు. అదృష్టవశాత్తు ఆ దేవుడి మాన్యం 1,00,000కు, అంటే గత జన్మలో ఆమె దేవుడిచ్చిన నగలకు 100 రెట్ల విలువకు అమ్మకమైంది. ఆ ధనం కోసం తగవపడి అందరూ నాతో సంప్రదించారు. నేను ఆ ఆస్తి దేవుడిదని, వారసురాలైన గౌరి అనుమతి లేకుండా దానినేమీ చేయరాదని, ఆమె భర్తకు ఎట్టి హక్కు లేదని చెప్పాను. నేను గౌరిని మంచి చేసుకొని ఆస్తిని చేజిక్కించుకో చూస్తున్నానని వీరభద్రప్ప నన్ను నిందించాడు. నేను భగవంతుని స్మరించి ఊరుకున్నాను. గౌరి నన్ను శరణు వేడితే అభయమిచ్చాను. నాటి రాత్రి మహాదేవుడు ఆమెకు స్వప్నంలో కనిపించి, ఆ ధనమంతా నీది, ఎవరికీ ఇవ్వవద్దు, అందులో
కొంత చెన్నబసప్ప చెప్పినట్లు ఆలయానికి వెచ్చించు, మిగిలినది వెచ్చించాలనుకుంటే మసీదులోని బాబాతో సంప్రదించు అని చెప్పాడు. ఆమె నన్ను అడిగినప్పుడు అసలు మొత్తాన్ని ఆమె ఉంచుకోమని, వడ్డీలో సగం చెన్నబసప్పకు ఇమ్మని, అందులో వీరభద్రప్పకు ఎట్టి ప్రసక్తి లేదని చెప్పాను. ఇంతలో వీరభద్రప్ప చెన్నబసప్పను చంపుతానని బెదిరించాడు. అతడు భయపడి నన్ను శరణు వేడాడు. కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించారు. అప్పుడు చెన్నబసప్పకిచ్చిన వాగ్దానమే నేనిప్పుడు పాలించాను. భగవంతుడు తన భక్తుడైన ఇతనిని కాపాడటానికే నన్ను ఇక్కడకు పంపాడు. ఈ వృత్తాంతం ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది. మానవులు చేసిన కర్మలే కాదు, భావాలు కూడా మరు జన్మలకు కారణమవుతాయి. అందుకే సాటి మనిషిని పనికి మాలిన వాడా అని తిట్టినా కూడా నరకం వస్తుందని క్రీస్తు చెప్పాడు. సాటి వారిని పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించిన మరొక సంఘటన ఇంతకుముందు గమనించాము. అందుకే మానవుడు సాత్విక భావాలను అలవరుచుకొని అసుర భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక జీవితానికంతటికీ పునాదిగా చెప్పింది భగవద్గీత. ఈ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిలీల అమృతం అధ్యాయం 14 జన్మాంతర జ్ఞానం సంపూర్ణం. 7వ సప్తాహం 3వ రోజు పారాయణ 10వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు సంపూర్ణం.